ఏదైతే విభజన వాదనలకి సంబంధించి ప్రస్తుతం తలెత్తుతున్న అంశాలు ఏదైతే దేశవ్యాప్తంగా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటే అందులో తమ అభిప్రాయం ఎట్లా ఉండాలి అనే దాని మీద మేధోమథనం ఎప్పుడు చేస్తుంటుంది ఆర్ఎస్ఎస్. అట్లాంటి 3 రోజులు మేధోమథనం ప్రారంభమైంది విభజన వాదనల మీదన. ఏదైతే బెంగళూరులో జరుగుతున్నటువంటిది, మణిపూర్లో హింసాత్మక ఘటనలు, దేశంలో ఉత్తర దక్షిణ అంటూ ప్రారంభమైన విభజన వాదం మీద చర్చించేందుకు సంఘ్ పరివార్లో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అఖిల భారతీయ ప్రతినిధి సభ బెంగళూరులో ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, సర్కారీ కార్యవాహ దత్తాత్రేయ హోసబళి శుక్రవారం ఈ సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశ వివరాలను సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సిఆర్ ముకుంద మీడియాకు వెల్లడించారు. ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు దైనందిన జీవితంలో మాతృభాషను వినియోగించాలని సంఘ్ కోరుకుంటోందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయ ప్రేరేపితమని, సీట్ల సంఖ్యపై ఆర్ఎస్ఎస్కి ఎటువంటి అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. జాతీయ ఐక్యతను సవాల్ చేసేలా తమిళనాడులో డిఎంకే నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జాతీయ ఐక్యతను సవాలు చేస్తున్నటువంటి శక్తులు, ముఖ్యంగా ఉత్తర దక్షిణ అంటూ విభజనను పెంచుతున్న శక్తుల తీరు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. సంఘ్లో స్వచ్ఛంద సేవకులు, కార్యవాహకులు దక్షిణాది రాష్ట్రాల్లో విచార పరివార్కి సంబంధించి సామరస్యం తీసుకొచ్చేందుకు తమ సంస్థ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్లో 32 అనుబంధ సంస్థల అధిపతులు హాజరైన సమావేశంలో శని ఆదివారాల్లో కొన్ని సమకాలీన తీవ్ర సమస్యల మీద చర్చిస్తామని ముకుంద చెప్పుకొచ్చారు. అదే సమయంలో మణిపూర్ గత 20 నెలలుగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ త్వరలో అక్కడ పరిస్థితులు చక్కబడతాయన్న ఆశ ఉందని చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న రాజకీయ పరిపాలనపరమైన నిర్ణయాలు మణిపూర్ వాసులు కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటే మైతేయి, కుకి, గిరిజన సమూహాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సామరస్యాన్ని నెలకొల్పేందుకు పలు సహాయ శిబిరాలు నిర్వహించామని గుర్తు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, వేధింపుల మీద సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు.